10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి 10వ తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ సూచించారు. ఇప్పటికే జిల్లాలో యాసంగి వరి నాట్లు పూర్తి కావచ్చాయని, రైతులకు అవసరమయ్యే ఎరువులను అందుబాటులో ఉంచేలా వ్యవసాయ శాఖ అధికారులు చొరవ చూపాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజల్లో విశ్వాసం ఉందని, దీన్ని ఇలాగే కొనసాగించాలన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో 2, 3, 4వ స్థాయి సంఘం సమావేశం చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అధ్యక్షతన కొనసాగింది. ఈ సమావేశంలో వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్యంపైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా శర్మ మాట్లాడుతూ జిల్లాలో పలు చోట్ల నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల భవనాలను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ హెల్త్ సెంటర్లలో, ఆయుష్ కేంద్రాలలో డిప్యుటేషన్పై వెళ్లిన వైద్యుల ఖాళీలను భర్తీ చేయాలన్నారు. అంతకుముందు ఇటీవల మరణించిన జడ్పీ డిప్యూటీ సీఈఓ సుమతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మార్నింగ్ ఏమో అగ్రికల్చర్, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ దానిపైన, ఆఫ్టర్నూన్ సెషన్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ దాని మీద మా గౌరవ జెడ్పీటీసీ సభ్యులు, సీఈఓ గారు, జిల్లా అధికారులతో కలిపి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అగ్రికల్చర్ సైడ్ ఇప్పుడు అన్నీ కూడా యాసంగి వరి నాట్లు పడ్డాయి. అదేవిధంగా వాటికి అంటే సరైన టైంలో వాళ్ళకి ఎరువులని అందుబాటులో ఉంచాలని అధికారులకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారికి ఎలాంటి వ్యాధులు వచ్చినా కూడా వాళ్ళకి సస్యరక్షణ, వాటికి ఆ వ్యాధులకు నిరోధం కోసం వాళ్ళకి ఏమేయాలో రైతులకు తెలియజేయాల్సిందిగా వ్యవసాయ అధికారులకి తెలియజేయడం జరిగింది. కూడా ఆయిల్ ఫామ్ దానికోసం వాళ్ళని మోటివేట్ చేయాలని తెలియజేయడం జరిగింది వ్యవసాయ అధికారులకి. అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ కూడా ఈరోజు అన్ని గ్రామాలకు కూడా ట్రాక్టర్లు ఉన్నాయి. హరితహారంలో పెట్టిన చెట్లకి వచ్చేది ఎండాకాలం కనుక చెట్లను ఎండిపోకుండా ఉండడానికి హరితహారంలో పెట్టిన చెట్లన్నింటినీ కూడా మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంచడం జరిగింది.